హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. ఈరోజు ఫుడ్ ట్రక్లో ఉగాది స్పెషల్ పూర్ణం బూరెలు ఇంట్లో పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లో నీట్గా వాష్ చేసుకుని 3 hours నానబెట్టుకున్న ½ కప్ బియ్యం అండ్ ½ కప్ మినపప్పు వేసుకుని కొన్ని వాటర్ పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బియ్యం మినపప్పు నైట్ అంతా నానబెట్టుకుంటే ఇంకా మంచిది. నాకైతే 6 tablespoons వాటర్ సరిపోయాయి. మీరు బ్యాటర్కి తగ్గట్టు చూసుకొని అడ్జస్ట్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లో వేసుకుని చిటికెడు ఉప్పు, చిటికెడు బేకింగ్ సోడా వేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుని పక్కన పెట్టేద్దాం. బ్యాటర్ ఇలా సెమీ థిక్గా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు పూర్ణం కోసం కుక్కర్లో నీట్గా వాష్ చేసుకుని 1 hour నానబెట్టుకున్న 3/4 కప్ శనగపప్పు వేసుకుని 1 కప్ వరకు వాటర్ పోసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకుని మూత పెట్టేసి 3 to 4 విజిల్స్ వచ్చే వరకు మీడియం హీట్లో ఉడికించుకోవాలి. విజిల్స్ వచ్చాక కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా పోయే వరకు దాన్ని అలానే పక్కన పెట్టేసి తర్వాత నెమ్మదిగా విజిల్ తీసి మూత తీయాలి. శనగపప్పు ఇలా మెత్తగా ఉడికిపోయాక దీంట్లో ఏవైనా ఎక్స్ట్రా వాటర్ మిగిలి ఉంటే తీసేయాలి. మీకు పూర్ణం మెత్తగా కావాలంటే పప్పుని ఒకసారి గ్రైండ్ చేసుకోవచ్చు. నాకు మధ్య మధ్యలో పప్పు తగిలితే ఇష్టం కాబట్టి నేను దీన్ని గ్రైండ్ చేయకుండా ఇలానే పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 3/4 కప్ తురిమిన బెల్లం వేసుకుని ఇందాక గ్రైండ్ చేసుకున్న పప్పు వేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని కొంచెం ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. స్టవ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లం అంతా కరిగిపోయే వరకు ఇలానే కలుపుకుంటూ ఉడికించుకోవాలి. బెల్లం పప్పు ఇలా అంతా కలిసిపోయాక 1/2 స్పూన్ ఇలాచీ పొడి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనిచ్చి చల్లారిపోయాక ఇలా లడ్డూలాగా ఒత్తుకుని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాం. పూర్ణం మొత్తం ఇలా లడ్డూలాగా చేసుకున్నాక వీటిని ఒక్కొక్కటి తీసుకుంటూ ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్లో వేసి కోట్ చేసుకుని స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం వేడి చేసుకున్న ఆయిల్లో ఇలా నెమ్మదిగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. బూరెలు ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే తీసి ఒక బౌల్లో వేసుకుందాం. ఇలానే మిగిలిన బ్యాటర్తో బూరెలు వేసుకుందాం. డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు పూర్ణం బ్యాటర్లో మొత్తం కోట్ అయ్యేలా డిప్ చేసుకోవాలి. చేత్తో కష్టంగా అనిపిస్తే స్పూన్తో కూడా ట్రై చేయొచ్చు. 1-2 వేసుకుంటే అదే అలవాటైపోతుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకున్నాక
తీసి బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకుంటే మన ఉగాది స్పెషల్ పూర్ణం బూరెలు రెడీ. ఈ రెసిపీలో మనం యూజ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్త్కి మంచివే. కానీ డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం స్టవ్ని మీడియం హీట్లో పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకుంటే బూరెలు ఎక్కువగా ఆయిల్ని అబ్జర్వ్ చేసుకోకుండా ఉంటాయి. బియ్యం అండ్ మినపప్పుని నైట్ అంతా నానబెట్టుకుంటే బ్యాటర్ ఇంకా బాగా వస్తుంది. శనగపప్పుని 1 hour నానబెట్టుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుంది. బూరెలు వేసుకునేటప్పుడు ఆయిల్ చేతి మీద చిల్లకుండా కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. నాకైతే బ్యాటర్ ఇంకా పూర్ణం కరెక్ట్గా సరిపోయాయి. మీకు ఒకవేళ పూర్ణం మిగిలిపోతే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని బొబ్బట్లు కూడా వేసుకోవచ్చు. బొబ్బట్లు పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేశాను, చూసేయండి. అలానే ఈ రెసిపీని ఈ ఉగాదికి ఇంట్లో ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.